ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మనం ఎవరి మీద కూడా కనికరం చూపాలి. మనము ఎవరి మీద కూడా కనికరము చూపాలి. ప్రభునందు ప్రియులారా, కనికరము అనేది క్రైస్తవునికి కంఠాభరణం లాంటిది. అంతేనండి? కనికరం అనేది ఎటువంటిదంటే క్రైస్తవునికి కంఠాభరణం వంటిది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏమి కలిగి ఉండాలండి? ఖచ్చితంగా కంఠాభరణం కాదు, కనికరం అనే కంఠాభరణాన్ని కలిగి ఉండాలి కదండి. మరి బైబిల్ ప్రకారం మనం ఎవరెవరి మీద కనికరం చూపించాలి? మీకు తెలిసి చెప్పండి. వృద్ధుల మీద కనికరం చూపించాలి. పేదవారి మీద కనికరం చూపించాలి. ఇంకా అనాథుల మీద కనికరం చూపించాలి. విధవరాండ్రుల మీద కనికరం చూపించాలి. వెరీ గుడ్. పరదేశుల మీద కూడా కనికరం చూపించాలి. ఇంకా రోగస్తుల మీద కనికరం చూపించాలి. చెప్పండి. ఇంకా రక్షణ లేని వారి మీద కనికరం చూపించాలి. ఇంకేమైనా చెప్పగలరండి? ప్రభునందు ప్రియులరా, మీరు చెప్పినవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు ఉన్నవే. ఈరోజు మన ధ్యానాంశం ఏమని చెప్పాను? మనము ఎవరి మీద కూడా కనికరం చూపించాలి. మీరు చెప్పినవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు ఉన్నవే. మీరు చెప్పిన వాటితో పాటు మరో విచిత్రమైనటువంటి మాట కూడా ఉందండి. మీరు చెప్పినన్నిటితో పాటు మరొక విచిత్రమైనటువంటి మాట కూడా ఉంది. ఆ మాటను చెప్పుకునే ముందు ప్రభునందు ప్రియులారా, అసలు మనం కనికరం ఎందుకు చూపించాలి? ఎందుకు చూపించాలండి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరు ధన్యులంటే కనికరం గలవారు ధన్యులు. ఇతరుల మీద కనికరం చూపించేవారు ధన్యులు. అలా కనికరం నువ్వు ఇతరుల మీద చూపిస్తే నువ్వు ఒకనాడు దేవుడి చేత కనికరించబడతావు. ఇతరులకు కంట్లో వేలు పెట్టావంటే దేవుడు నీ కంట్లో కూడా ఏం పెడతాడు? వేలు పెడతాడు. మనం పెట్టవలసింది కంట్లో వేలు కాదు, మనం చూపవలసింది ఏంటి? కనికరము. అంటే మనం కనికరాన్ని ఎందుకు చూపాలి అంటే, ఇదిగో ఒకరి మీద కనికరం చూపితే మనకు దేవుడు కనికరం చూపుతాడు అనేనా? కేవలం అది మాత్రమేనా? ఒకవేళ నేను కనికరం చూపించకపోతే నా మీద కనికరం చూపించడేమో, అందుకే నేను ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా కనికరం చూపిందాము అని చూపించావనుకో, అది దేవుడు మెచ్చుతాడా? అది ఏంటి? వేషధారంతో కూడుకున్నది. అంతేనా కాదండి? అయ్యో, నేను దేవుడి నుంచి కనికరాన్ని పొందుకోలేనేమో, ఇతరులకు కనికరం చూపించలేకపోతున్నాను, కనికరం చూపిద్దాము అని చేసావంటే అది ఖచ్చితంగా దేంతో కూడుకున్నదే? వేషధారంతోనే కూడుకున్నది. నువ్వు ఏదో ఒకటి ఆశించి తిరిగి మళ్ళీ చేస్తున్నావు. అటువంటి కనికరాన్ని దేవుడు ఒప్పుకోడు. ఆ కనికర పడడం అనేది నీ బాధ్యత.
అది దేవుడు నీ మీద పెట్టినటువంటి బాధ్యత. ఆ బాధ్యత ఎవరైతే సక్రమంగా చేస్తారో వారి మీదే కనికరము చూపిస్తాను అంటున్నాడు. వారే మళ్ళా తిరిగి కనికరము పొందుతారు అని దేవుడు అంటున్నాడు. మరొక మాట చూడగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, కనికరము చూపని వాడు. ఎటువంటి కనికరము? కనికరం చూపడంలో కూడా 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరం చూపడంలో కూడా 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటి? దేవుడు నాకు ఏదో చేస్తాడని ఇతరుల మీద కనికరం చూపడం. రెండవది ఇదిగో కనికరం చూపడం అనేది నా బాధ్యత అని గుర్తెరిగి ఇతరుల మీద కనికరం చూపడం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? కనికరము చూపని వాడు. ఎటువంటి కనికరము మనం చూపాలి అంటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి కనికరం చూపాలి. నువ్వు ఏదో పొందుకుంటాను నేను అని అలా చూపించావనుకో అది దేవుడు మెచ్చడు. అదే అంటున్నాడు దేవుడు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాట. నువ్వు వేషధారంతో కనికరం చూపావనుకో తీర్పు కూడా ఎలా ఉంటది? కనికరం లేకుండా తీర్పు తీరుస్తాను. నువ్వు ఎన్ని కనికరం చూపించి ఎన్ని కార్యాలు చేసినా సరే అది వేషధారంతో కూడుకున్నదైతే ఖచ్చితంగా కనికరం లేనటువంటి తీర్పును పొందుతావు. అదే బాధ్యతాయుతమైనటువంటి కనికరం, నాకు చెయ్యవలసినటువంటి బాధ్యత నాది అనే బాధ్యతాయుతమైనటువంటి కనికరం చూపిస్తే ఖచ్చితంగా మంచి తీర్పునే పొందుకుంటాం. అంటే చూడండి, ఒక కనికరం చూపడం అనే విషయం మీద మన నిత్యరాజ్యం, పరలోక రాజ్యం చేరుకోవడం అనేది ఆధారపడి ఉందా లేదా? కనికరము చూపకపోతే కనికరము లేని తీర్పు తీరుస్తాను, దాంట్లో తిరుగులేదని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెబుతున్నాడు. మరి ఎవరి మీద కనికరం చూపాలి అంటే మీరు ఇదిగో వృద్ధుల మీద, విధవరాండ్రుల మీద, అనాథుల మీద, రక్షణ లేని వారి మీద, ఇలాగా బైబిల్లో ఉన్నవన్నీ కూడా చాలా చెప్పారు. మరి ఒక విచిత్రమైనటువంటిది నేను చూపిస్తానని చెప్పాను. అదేంటంటే యోధా పత్రిక 22వ వచనం. ఒకే అధ్యాయం ఉంటది కదండి. 22వ వచనం అందరూ చూడాలండి. సందేహపడు వారి మీద చూపించామండి. ఎవరి మీద కనికరం చూపించాలంటే చాలా మంది మీద చెప్పారు. అవన్నీ బైబిల్లో ఉన్నవే, కానీ ఇది కూడా బైబిల్ ఉందా లేదా? సందేహపడు వారి మీద కనికరం చూపించమని దేవుడు రాయించాడండి. సందేహం అంటే డౌట్, అనుమానం పడేవారి మీద కనికరం చూపించమంటున్నాడు. ఎందుకు చూపించమంటున్నాడు? అనుమానం పడేవారి మీద, లేకపోతే సందేహం పడేవారి మీద దేవుడు ఎందుకు కనికరం చూపించమంటున్నాడు? ఎందుకు చూపించమంటున్నాడండి? అనుమానం అనేది జ్ఞానానికి తొలిమెట్టండి. సందేహం అనేది జ్ఞానానికి తొలిమెట్టు. నీకు ఏదైనా ఒక విషయంలో సందేహం వస్తేనే నీ జ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అంతేనండి. ఇప్పుడు టీచర్ పాఠం చెప్పినప్పుడు ఆ పాఠంలో డౌట్స్ అడిగినటువంటి స్టూడెంటే రేపు ఏమవుతాడు? టాపర్ అవుతాడు.
అంతా అర్థమైందని అన్నట్టు కూర్చున్నవాడు ఫ్లాపర్ అవుతాడంట. అంటే ఈ సందేహం అనేది జ్ఞానానికి ఒక తాళం చెవి లాంటిది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సందేహపడు వారి మీద కనికరం చూపండి. మరి చూపుతున్నారా? చూపుతున్నారండి? అంటే మనం సందేహపడే వారి మీద కనికరం చూపడం లేదంటే వాడి జ్ఞానాన్ని మనం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాం. అంతేనా? చిన్నపిల్లవాడు అనేక డౌట్లు అడుగుతూ ఉంటాడండి. ప్రతిదీ మీరు చెప్పి చూడండి, వాడు మంచి జ్ఞానిగా తయారవుతాడు. కానీ సాధారణంగా మనం ఏం చేస్తాం? వాడు డౌట్లు అడుగుతున్నప్పుడు ఏం చేస్తాం? డెప్ మీద వాడు బీగుతాం, నోరు మూసుకుని కూర్చో అంటాం. వాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేక. కానీ దేవుడు ఏమంటున్నాడు? సందేహపడు వారి మీద కనికరము చూపమంటున్నాడు. అంటే ఈ కనికరం మనం చూపకపోతే వాడి జ్ఞానాన్ని మనం ఏం చేసినట్టు? అడ్డుకున్నట్టు. మనకి ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయండి చెప్పాలండి? ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి? లోక జ్ఞానం ఒకటి, దేవుని జ్ఞానం ఒకటి. మనకి 2 రకాల జ్ఞానాలు ఉన్నాయండి. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చున్నది కాక. గమనించండి జాగ్రత్తగా. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక అన్నాడంటే, పై నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం ఇంకోటి ఉందా లేదా? ఏమంటున్నాడు స్టార్టింగ్ లో? ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. దీన్ని టోటల్ గా ఏమంటున్నామంటే లోక జ్ఞానము. ఏంటండి? లోక జ్ఞానము, లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, భూ సంబంధమైనటువంటి జ్ఞానం. మరి మరొకటి ఉందని చెప్తుంది బైబిల్. అదే అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూడండి. అది ముందేమన్నాడు? ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కాక అన్నాడు, లోక జ్ఞానాన్ని ఉటంకిస్తూ. మళ్ళీ 17వ వచనంలో ఏమంటున్నాడు? అయితే పై నుండి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకుని ఉన్నది. ఈ క్వాలిటీస్ అన్ని కూడా ప్రకృతి జ్ఞానానికి ఉందండి. ఈ క్వాలిటీస్ అన్ని లోక జ్ఞానానికి ఉందండి. ఉందా లేదా? లేదు. అంటే పై నుండి వచ్చేటువంటి జ్ఞానానికే ఏమున్నాయంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే. ఏ క్వాలిటీస్ ఒకసారి మళ్ళీ చదవండి. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, అదిగోండి కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొని ఉన్నది. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదే ఉన్నది. అంటే ఇక్కడ 2 రకాల జ్ఞానాలు. ఒకటి లోక జ్ఞానం, 2 పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం. ఇప్పుడు సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నారు కదా.
మరి ఏ జ్ఞానములో సందేహం ఉన్న వారి మీద కనికరం చూపించాలి? మరంటే ఈ లోక జ్ఞానం అవసరం లేదా? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అనే చెప్పేశారు. మరి ఈ లోక జ్ఞానం అవసరం లేదా? లోక జ్ఞానం వెర్రిదే, బైబిల్ చెప్పింది కరెక్టే. ఈ లోక జ్ఞానమే శాశ్వతం అనుకోకూడదు. ఈ లోక జ్ఞానం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే కొంతవరకే ఉపయోగపడుతుంది. అందుకే ప్రకృతి జ్ఞానము అని కూడా అన్నాడు. చూడండి ఎంత తెలివిగా రాయించాడు బైబిల్. ప్రకృతి జ్ఞానం. ఎందుకు ప్రకృతి జ్ఞానం అన్నాడు? ఈ ప్రకృతిలో ఉన్నది నా జ్ఞానమే. ఈ ప్రకృతిలో ఉన్నది నా జ్ఞానమే. మీరు అదేదో గొప్పగా నేను తెలుసుకున్నాను అని మీరు గొప్పగా చెప్పుకోవడానికి వీల్లేదు. ఒక సైంటిస్టు ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసి నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి వీలుందా? అది ఆల్రెడీ దేవుడు పెట్టినటువంటి జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. దాన్ని నువ్వు వెలికి తీసి నేను గొప్పవాడిని అంటే దేవుని ముందు కుదురుతుందండి? కుదురుతుందండి? అంటే దేవుని ముందు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సైంటిస్ట్ కూడా గొప్పవాడు కాదు. ఎందుకంటే వాడు కనిపెట్టింది ఎక్కడదే? ప్రకృతిలోనిది. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నియమాన్ని కనిపెట్టాడు. సర్ ఐజక్ న్యూటన్ ఉన్నాడండి, ఏం కనిపెట్టాడు? గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి. అంటే భూమి నుండి ఏది పైకి వెళ్ళినా సరే మళ్ళీ కిందకే వస్తుంది. ఆ నియమాన్ని ఎవరు పెట్టారు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. మరి ఈ ఫార్ములా కనిపెట్టినటువంటి ఐజక్ న్యూటన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని లోకమంతా గొప్పవాడు అని కొనియాడింది. అతడి యొక్క గొప్పదనం అక్కడికే ఆగిపోతే, దేవుడు తెలుసుకోకపోతే, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోకపోతే అతడు ఎంత గొప్ప సైంటిస్ట్గా కొనియాడబడినా సరే అజ్ఞానే. అతడు కనిపెట్టినటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వరకు కూడా మనకి ఉపయోగపడుతున్నా సరే దేవుణ్ణి అతడు తెలుసుకోకపోతే అతడు వ్యర్థుడే. అంటే ఈ లోక జ్ఞానం అనేది మనకు కొంతవరకు మాత్రమే, ఈ జీవితకాలం మట్టికే ఉపయోగపడుతుంది. పైపెచ్చు అది ఎవరి జ్ఞానమో కాదు, దేవుడు పెట్టినటువంటి జ్ఞానం. అందుకే ప్రకృతి జ్ఞానము అని కూడా అన్నాడు. ఆ ప్రకృతి జ్ఞానమే శాశ్వతము అని నీకు భ్రమపరుస్తుంది. ఎవరు? అపవాది. అందుకే దాన్ని మళ్ళీ ఏమన్నాడు? దయ్యముల జ్ఞానము అన్నాడు. అంటే ఈ ప్రకృతి జ్ఞానమే నీకు చాలా గొప్పది. అందుకే పిల్లలు చూడండి, తోమేస్తున్నావా? చదువు 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 చదువు. ఏం నేర్పిస్తున్నావా? ఈ లోక జ్ఞానమే. దేవుని జ్ఞానం అలా భ్రమపడి చేసింది మనల్ని. ఈ లోక జ్ఞానం అవసరం, ఎంతవరకు అవసరం అయితే అంతవరకే మాత్రమే అవసరము. అందుకే చూడండి, భూలోక జ్ఞానం అన్నాడు, భూ సంబంధమైనటువంటి జ్ఞానం అన్నాడు, ప్రకృతి జ్ఞానం అన్నాడు, దయ్యముల జ్ఞానం అన్నాడు. అంటే ఈ లోక జ్ఞానం ఎంతవరకు అవసరమో మనకి అంతవరకే మాత్రం మనం తీసుకోవాలి. ఇదే లాస్ట్, ఇంకా జ్ఞానానికి ఇదే ముగింపు. సైంటిస్ట్ ఏమనుకున్నాడండి? నా అంత జ్ఞానం ఇంకా ఎవడో లేడు, ఈ విశ్వం దేవుని సృష్టి. ఆ స్థాయికి వెళ్ళిపోయాడంటే వాడు ఏ జ్ఞానాన్ని చూసుకుని మిడిసిపడిపోతున్నాడు? ప్రకృతి జ్ఞానాన్ని చూసుకొని మిడిసిపడుతున్నాడు. మరి బైబిల్ ఏం చెప్పింది? రెండు రకాల జ్ఞానం. ఒకటి ప్రకృతి జ్ఞానం, రెండోది దేవుని జ్ఞానం. ఆ దేవుని జ్ఞానం ఏమై ఉందంట? పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానము. పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం. మరి ఏంటండి ఆ జ్ఞానం? పైనుంచి దిగి వచ్చినటువంటి ఆ జ్ఞానం ఏమిటి?
యేసుక్రీస్తు వారండి. ఏంటి? యేసుక్రీస్తు వారు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికి చూడండి, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. మనం ఏం చెప్పుకున్నాము? క్రీస్తుని ఏ విధంగా నేర్చుకోవాలి అన్న అంశంలో ఏం చెప్పుకున్నాము? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క, ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమత్వమై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే పై నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం ఏమిటది? యేసుక్రీస్తు వారు. మళ్ళీ కొలసీలు ఇంకో మాట అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. గుప్తమై ఉన్నాయంటే అర్థం ఏంటి? గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా ఒక గుప్త నిధి. ఏంటండి? గుప్త నిధి అంటే ఏంటి? పైకి కనపడద్దా మనకి? దాన్ని ఏం చేయాలి? తవ్వి తీయాలి. ఇప్పుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. అంటే ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? అంటే ప్రపంచం కనుగొనవలసినటువంటి ఏకైక గుప్త నిధి ఎవరో? ప్రపంచం మొత్తం కనుగొనవలసినటువంటి ఏకైక గుప్త నిధి ఎవరో? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే బుద్ధి జ్ఞానం, ఏ జ్ఞానం అది? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, తండ్రి అయినటువంటి దేవుని యొక్క జ్ఞానం ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నాయి? క్రీస్తునందు నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు మనం సందేహపడు వారి మీద కనికరం చూపాలని చెప్పుకున్నాం. ఈ లోకపరమైనటువంటి జ్ఞానంలో మంచిదైతే వారి సందేహాలను మనం తీర్చొచ్చు. ఇప్పుడు పిల్లలు వస్తారు, చదువుకు సంబంధించి ఇది ఏంటి అని అడుగుతారు. అది తీర్చొచ్చా లేదా? తీర్చొచ్చు. కొన్ని వ్యర్థమైనవి ఉంటాయి, వాటిల్లో సందేహం తీర్స్తే వాడు నెంబర్ 1 వర్స్ట్ ఫెలోగా మారిపోతాడు. అటువంటివి చేయకూడదు మాట. మరి ఇది భౌతికపరమైనటువంటి సందేహాలు. మరి ఆత్మీయపరమైనటువంటి సందేహాలు కూడా ఉంటాయి లేదా? సందేహం అసలు దేనిలో ఉంటుందండి? జ్ఞానంలో ఉంటుంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానమైనటువంటి క్రీస్తులో ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా తీర్చాలా లేదా? ఎవరు తీర్చాలి? ఒక్క దైవజనుల మీద ఉందా ఆ బాధ్యత? ఎవరి మీద ఉంది? విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు సందేహపడు వారి మీద కనికరము చూపించుడే అని దైవజనుడు రాసి ఉందా బ్రాకెట్లో? మరి ఎవరికైతే చెప్తున్నట్టు ఆ మెసేజ్? మొత్తం టోటల్గా. అంటే ఇప్పుడు డౌట్ తీర్చేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. లేకపోతే ఏమవుతావు? కనికరము లేని తీర్పుకి వెళ్ళిపోతావు. ఏంటి? కనికరం లేనటువంటి తీర్పుకి వెళ్ళిపోతాం. మనం ఇది కాదు అనుకుంటావా లేదా? క్రీస్తుని గూర్చి సందేహపడే వారి యొక్క
అనుమానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ నివృత్తి చెయ్యకపోతే మరి సర్వజనుల్ని ఆయన శిష్యులుగా ఎలా చేస్తామండి? సర్వ జనుల్ని ఆయన శిష్యులుగా ఎలా చేస్తాం? ఆయన శిష్యులుగా చెయ్యాలంటే మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే మనం చెప్పిన వెంటనే నేను శిష్యుడిని అయిపోయినా అంటారా? ఎన్ని అడుగుతారు? నాకు ఈ అనుమానం ఉంది, నాకు ఆ డౌట్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఈ సందేహం ఉంది. అడుగుతారా లేదా? చెప్పాలా లేదా? ఆగండి ఒక్కసారి మా పాస్టర్ గారిని తీసుకొస్తున్నా. అంటే అక్కడ మరి దేవుడి యొక్క కార్యం జరుగుతుందా? అంటే ఇప్పుడు సందేహపడు వారి మీద కనికరం చూపించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? అందరి మీద ఉంది. మరి ఎలా ఉందా మా నాలెడ్జ్? ఉందండి. మరి ఆ స్థాయికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలా లేదా? వెళ్ళాలంటే ఏం చేయాలి? యెహోవా గ్రంథమును దివారాత్రములు ఎందుకన్నాడు? ధ్యానించువాడు దివారాత్రములు దాన్ని ధ్యానించాలంట. మనమేమో వారానికి ఒక్కసారి ముట్టుకుంటాం. అది కూడా ప్రసంగంలో చెప్పినటువంటి 10 వచనాలు 12 వచనాలే ముట్టుకుంటాం. ఎందుకంటే ఇదిగో ఒకడికి సందేహం తలెత్తిందంటే దాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత నీదే. క్రీస్తు విషయంలో ఒకటికి సందేహం కలిగిందంటే దాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా నీదే. దేవుడు చెప్తాడండి. చెప్పాలండి. క్రీస్తు గురించి ఒకరికి సందేహం కలిగింది, దాన్ని దేవుడు ఎలా నివృత్తి చేయిస్తాడు? బైబిల్ ద్వారా నివృత్తి చదవడం వల్ల. మరి చదువుతుంటే అన్ని అర్థమైపోతున్నాయా? మరి అప్పుడు ఎలా నివృత్తి చేయిస్తాడు? అదే దివారాత్రం ధ్యానిస్తున్నాం. కొన్ని ఇంకా డౌట్లు ఉన్నాయి. అప్పుడు ఎలా నివృత్తి దేవుడు చేస్తాడు? ఒక మనుష్యుణ్ణి నీ దగ్గరికి దేవుడే పంపిస్తాడు. అంటే దేవుని ప్రణాళికలో అది ఉంది. నీకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని దేవుని ప్రణాళికలో ఉంది. ఆ మనుష్యుడు నీ దగ్గరికి వస్తాడు, నీ సందేహాన్ని నివృత్తి చేస్తాడు. క్రీస్తుని నువ్వు రక్షకుగా అంగీకరిస్తావు. మరి అటువంటి మనుషులుగా మనం ఉన్నామండి దేవుని ప్రణాళికలో. క్రీస్తు కొరకు సందేహాన్ని నివృత్తి చేసేటువంటి స్థాయిలో దేవుని ప్రణాళికలో మనం ఉన్నామా? మన సందేహాన్నే ఇంకా ఇంకోళ్ళు తీర్చవలసి వస్తుంది. తీర్చుకోవడం తప్పేమీ కాదు, కానీ మనము కూడా ఏం చేయాలి? ఆ స్థాయికి ఎదగాలి అంటే అనునిత్యం ఏం చేయాలండి? నేర్చుకోవాలి. అంటే ఇది చదివి అర్థం చేసుకోకపోతే పరలోక రాజ్యం వెళ్ళరండి. ఖచ్చితం అది. వెళ్తారనుకుంటున్నారా? మరి దేవుడు వెర్రివాడే రాయించాడా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మర్మ గర్భముగా ఉన్నాయి. మరి తవ్వి తీయొద్దు. ఎవరు తవ్వి తీస్తారు? మనమే తవ్వి తీసుకోవాలి. తవ్వి తీయకపోతే లేదు, పరలోకం లేదు. మనం అనుకుంటాము ఇది చదవకపోయినా, దీన్ని ధ్యానించకపోయినా, పాటలు పాడేసుకుని ప్రార్థన చేసుకుని స్తుతి హల్లెలూయా ఆమేన్ అనుకుంటే వెళ్ళిపోతామో అనుకుంటాం. నువ్వే ఒక సందేహంగా మిగిలిపోతే దేవునికి ఇంకా నువ్వు సందేహం తీర్చేవాడి స్థాయికి ఎప్పుడు ఎదుగుతావు? అంటే చూడండి, ఈ బైబిల్ పట్టడం
ఎంత సీరియస్గా మనం చేయవలసినటువంటి వారమై ఉన్నామో ఒక్కసారి మీరు గమనించండి. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని, అదిగోండి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని ఎవరిని అడిగాడంటే శిష్యులను అడిగాడంట. అంటే ఈ మాట అడగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏమని అడుగుతున్నారంటే, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు. అంటే క్రీస్తుని గురించి సందేహం అప్పటికి జనుల్లో ఉంది. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియో. అదిగోండి, అంటే సందేహం ఎవరి మీద ఉంది? క్రీస్తు మీదే ఉంది. అందుకే వారి యొక్క వ్యూస్, వారి యొక్క అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయని శిష్యులు చెప్తున్నారు. కొందరేమో ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చు, బాప్తీసం ఇచ్చు యోహాను ఇతడై ఉండొచ్చు, రాబోయే ఏలియా ఇతడై ఉండవచ్చు అని రకరకాలుగా సందేహం పడుతున్నారు. అటువంటి సమయం అది. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? అందుకు ఆయన, మీరైతే, అదిగోండి, వాళ్ళకి సందేహం ఉంది, వాళ్ళల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ నా శిష్యులైనటువంటి మీరైతే నన్ను గురించి ఎవరు అనుకుంటున్నారు నేను అని అడిగారు. అందుకు సీమోను పేతురు, అదిగోండి, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని చెప్పిన. అంటే పేతురు మళ్ళీ పైన ఏమన్నా చెప్పాడా? రాబోయే ఏలియా నువ్వే, బాప్తీసం ఇచ్చిన యోహాను నువ్వే, ప్రవక్తల్లో ఒకడు నీవే అని మళ్ళీ ఏమని చెప్పాడా? డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. ఏంటి? నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే గాని నరులు, అద్దుకోండి, నరులు బయలుపరిచింది మాత్రం కాదు. ఎవరు బయలుపరిచారు? పరలోక దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. ఏమని బయలుపరిచాడు? ఏమని బయలుపరిచాడు? యేసుని సజీవుడైనటువంటి దేవుని కుమారుడిగా బయలుపరిచాడు. అది నీ జ్ఞానం కాదు, నరులు ఎవరో కూడా నీకు బోధించలేదు. దేవుడు నీకు అది తెలియజేస్తే నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగావు. ఎవరన్నారు? పేతుర్ని అంటారు. అంటే క్రీస్తు గురించి ఆనాడే ఏమున్నాయి? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదండి? మరి ఈనాడు ఉన్నాయా లేదా? ఇప్పుడు దేవుడే కాదంటున్నారు. దేవుడే కాదంటున్నారు. మరి అటువంటి వారు తాహసపడితే వాళ్ళ సందేహాన్ని ఒకవేళ మనల్ని అడిగితే, యేసుప్రభువు వారు అడిగారు కదా, నన్ను గురించి జనులు ఏ విధంగా చెప్పుకుంటున్నారు.
వాళ్ళు క్రీస్తు గురించి మీకు ఏమి తోచుచున్నది అని అడిగారు ఇంకో పాట ఉంది కదండి, తెలుసా? తెలీదా? ఏమి తోచున్నదంటే నాకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారు అనుకో, అతని సందేహాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అతని సందేహం నివృత్తి చేస్తావు, వింటే విన్నాడు, లేకపోతే లేదు. కానీ ఆ బాధ్యత అయితే నీ మీద ఉంది. అతడు విని మారిపోతాడనే దేవుడికే నమ్మకం లేదు మన మీద. సాక్షాత్ యేసుక్రీస్తు వారు వచ్చి బోధిస్తేనే నమ్మారా? పూర్తిగా ఇప్పటికీ కూడా నమ్మలేదు. కానీ ఆ సందేహాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత నీ మీద పెట్టాడు మన దేవుడు. ఎందుకంటే నువ్వు నివృత్తి చేసినటువంటి ఆ సందేహం ఏదైతే నివృత్తి చేసావో అదే వాడి మీద రేపు సాక్ష్యంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎందుకు నివృత్తి చేయమంటున్నాడంటే వాడు వినకపోయినా, వింటే ధన్యుడు, వినకపోయినా ఎందుకు నివృత్తి చేయమంటున్నాడంటే ఇదే రేపు పొద్దున సాక్ష్యంగా ఉంటుంది. లేకపోతే సందేహంలో మిగిలిపోతే ప్రభువా నాకు ఎవరూ చెప్పలేదు ప్రభువా అని తప్పించుకోవడానికి ఉంటుందా? అందుకే దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తన ప్రకటించమన్నాడు. సృష్టిలో ఏది కూడా క్రీస్తు ప్రకటింపకుండా ఉండకూడదు. మరి ఎంత టఫెస్ట్ జాబ్ అండి. సందేహపడే వారి మీద మనం ఏం చూపించాలంట? కనికరం చూపించాలి. మరి ఏది ఆ స్థాయి మనకి? ఆ స్థాయిలో నేర్పిస్తున్నారండి బైబిల్. దేవుడు అనుకునేటువంటి స్థాయి అండి. ఏ స్థాయి? ఈ స్థాయి బైబిల్లో ఎలాగ ఉండాలి అంటే, ఇదిగో క్రీస్తు గురించి సందేహం వస్తే నువ్వు ఖచ్చితంగా నివృత్తి చేయగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. ఇప్పుడు లెక్చరర్ని గట్ట నియమిస్తారు. వాళ్ళు ఎందుకు ఉంటారు? పిల్లలకి ఏమన్నా డౌట్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు క్లారిఫై చేసేటువంటి స్థాయిలో ఉండాలి. లేదు అంటే పనిచేయడు. దేవుడు నిన్ను బోధకుడుగా పెట్టాడు అంటే ఖచ్చితంగా విశ్వాసుల యొక్క సందేహాలన్నీ కూడా నువ్వు ఏం చెయ్యాలి? అసలు సందేహం లేకుండానే చెప్పేస్తున్నారు వాక్యం. సందేహం అంటే మీ పిల్లవాడు టీచర్ డౌట్ అడిగితే టీచర్ చెప్పకపోతే మీరు ఏం చేస్తారు? వెళ్ళి వేల ఫీజులు కడుతున్నాం. మ్యాథ్స్లో డౌట్ అడిగితే, ఫిజిక్స్లో డౌట్ అడిగితే, యోహాను పత్రికలో డౌట్ అడిగితే, యోబు గ్రంథంలో డౌట్ అడిగితే అడుగుతున్నావా? అడుగుతున్నావా? నువ్వు మమ్మల్ని కాచేటువంటి కాపరేవు కాదయ్యా, మాకు ఈ డౌట్లు ఉన్నాయి తీర్చంటే ఏమొస్తుంది? ఎవ్వరు మాట్లాడరు. అలాగ నేర్పబట్టేనండి మన స్థాయి ఇక్కడే ఉండిపోయింది. అంతేనా కాదా? మరి దేవుడు కోరుకునే స్థాయి ఏంటంటే ఇదిగో సందేహం, క్రీస్తు విషయమైనటువంటి సందేహం ఎవరికైనా ఉంటే నివృత్తి చేసేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. బోధకుడా ఉండాలి. మళ్ళీ బోధకుడే అనుకుంటారు. ఉండాలి విశ్వాసి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, నికోదేము. తీయండి యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి అందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు ఒకరికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని చెప్పాను. అందుకేసు
అందుకు యేసు అతనితో చూడండి, అతను అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సమాధానానికి ఏమో సంబంధం ఉందండి. ఉంటది ఖచ్చితంగా, ఉండకుండా ఉండదు. ఒకడు కొత్తగా జన్మించితే గాని అంటే ఆ మాట అతనితోనే ఎందుకు చెప్తున్నాడు? సరే, నువ్వు నన్ను నమ్మావు ఏంటి, దేవుడు నాకు తోడై ఉంటేనే గాని ఇటువంటి సూచక్రియలు ఎవరో చేయలేరు అని నమ్మావు. నీ నమ్మకం బానే ఉంది, కానీ నీకు మరి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే నువ్వు మరలా జన్మించడం. ఏంటి? నువ్వు మరలా జన్మించడం, అది నీకు అవసరమై ఉంది. అందుకే ఆ మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అర్థమైందండి? నికోదేము అడిగినట్టు ప్రశ్నకు యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానానికి సరిపోల్చుకోలేము మనం, కానీ ఖచ్చితంగా అది రిలేషన్ అనేది ఉంది. ఏమన్నాడు? అందుకు నికోదేము అద్దుకోండి, మొదట ప్రశ్న అడిగాడండి. అసలు యాక్చువల్గా ప్రశ్న అడిగాడా లేదా? మొదట ఒకడు దేవుడు తోడై ఉంటే గాని ఇటువంటి సూచక్రియలు అంతే చేస్తూ అదే చెప్పాడు ఆ మాట. ప్రశ్న ఉందా దాంట్లో? ప్రశ్న లేదు, కానీ యేసుప్రభు వారు అతని నుంచి మళ్ళీ ప్రశ్న రాబట్టారా లేదా? ఏమి చెప్పి రాబట్టి కలిగారు? ఒకడు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యాన్ని చూడాలి. అంటే నికోదేముకి సందేహం ఉంది, ఇతడు ఏంటి గొప్ప వ్యక్తి, ఇతడు జ్ఞానవంతుడే, కానీ ఎక్కడో సందేహం ఉంది. ఆ సందేహాన్ని కరెక్ట్గా అడగలేకపోతున్నాడు. అడగలేకుండా ఏం చేస్తున్నాడంటే, నీకు దేవుడు తోడై ఉన్నాడు, అది మాత్రం నేను ఒప్పుకుంటున్నాను అని వచ్చి చెప్పాడు. అప్పుడు అసలు అతని సందేహం ఏంటో బయటికి తీసుకురావాలి కదా, అందుకే ప్రశ్న అడిగాడనమాట. ప్రశ్న అడిగాడండి యేసుప్రభు వారు. ప్రశ్న అడిగాడా? అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుడి రాజ్యాన్ని చూడలేడని. అంటే ఇద్దరు కూడా ఇచ్చిన స్టేట్మెంట్లే, ప్రశ్న అక్కడ ఏమీ లేదు. అదే తర్వాత ప్రశ్న వచ్చింది ఏంటి? అందుకు నికోదేము అదిగోండి, అతడికి ఉన్నటువంటి డౌట్ ప్రశ్న రూపంలో వచ్చింది. ముసలివాడైనటువంటి ఒక మనుష్యుడు ఎలాగ మరలా జన్మించగలడు? మళ్ళీ రెండవ మారు తల్లి గర్భంలోకి ప్రవేశించి జన్మింపగలడా ఆయన అడుగుగా యేసు ఇట్లా నేను ఒకడు, మళ్ళీ చూడండి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని అదిగో దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిత్యముగా నీతో చెప్పుతున్నానని చెప్పాడు. మరి నికోదేముకి అర్థమైందా యేసువారు ఇచ్చినటువంటి ఆన్సర్? అర్థమైందండి? అర్థమైందా లేదా చెప్పరండి? అర్థమైందా లేదా? అర్థమైంది. ఎలా అర్థమైంది? బాప్తీసం తీసుకో. ఇంకా చదవండి. 11వ వచ్చిన ఒక్కసారి చూడండి. 11 చూడండి, ఉంటది. ఏమని ఉంటదంటే, యూదులకు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయినటువంటి నీకు ఈ విషయములు ఎన్నో వచ్చిన అండి 10. యేసు ఇట్లా నేను నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉండి వీటిని తిరుగువా. ఏమన్నాడండి నికోదేముని? ఏమన్నాడు యేసుప్రభు వారు? నువ్వు ఇశ్రాయేలీయులకి బోధకుడు అయి ఉండి, ఇశ్రాయేలీయులకే బోధకుడు అంటండి. అంటే ధర్మశాస్త్రం అంటే ఎంత జ్ఞానం ఉండాలి నికోదేముకి?
ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటి క్రీస్తును గుర్తించగలిగేటువంటి జ్ఞానం ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలనే కదా ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడై ఉండి వీటిని కూడా ఎరగవా అన్నాడు. రేపు తీర్పుదినాన్ని అడుగుతాడా లేదా? సేమ్ ఇదే ప్రశ్న నికోదేముని అడిగినట్టు ప్రశ్న అడుగుతాడా లేదా బోధకుల్ని? క్రీస్తు దేవుడు కాదు అన్నారు. నువ్వు బోధకుడు అయి ఉండి క్రీస్తు దేవుడా కాదా నీక ఎరగవా? నువ్వే ఎరగకపోతే అసలుకి క్రీస్తు దేవుడా కాదా అని ప్రశ్న వేసి సందేహం వ్యక్తపరిచిన వారికి నువ్వు సందేహం ఏం తెచ్చావు? అడుగుతాడా లేదా? నీకు 40 సంవత్సరాల సీనియారిటీ విశ్వాసిగా ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడే లేదండి. అంటే నికోదేముని అడిగాడు, మనల్ని అడగడానికి ఉన్నారా? అడుగుతాడు అనిపిస్తుందా లేదా మీకు? బోధకుల్ని అడుగుతాడండి, మనల్ని అడగడండి అని అనుకోకూడదు. అందరినీ 40 సంవత్సరాలు సీనియర్ ఉంది. ఈ విషయం కూడా నీకు అర్థమో? యేసుప్రభు వారు శిష్యులను ఎందుకు అడిగాడు? జనులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. మరి శిష్యులను ఎందుకు అడిగాడు? మీరు నాతో పాటు తిరుగుతున్నారు కాబట్టి మీకు మరీ ఎక్కువగా తెలియాలి, అంతే కదండి. నన్ను హత్తుకొని తిరుగుతున్నవారు కాబట్టి మీకు నన్ను గురించి జ్ఞానం మరి ఎక్కువగా తెలియాలి అని వాళ్ళని టెస్ట్ చేసాడా లేదా? టెస్ట్ చేసాడా లేదా? మన టెస్ట్ చేయడా? ఎలా చేస్తాడు? మనల్ని పరీక్షలోకి ఎలా తీసుకొస్తాడు దేవుడు? ఒకడిని పంపిస్తాడు, డౌట్ అడిగిస్తాడు, వాడికి నివృత్తి చేయగలిగేవా? పరీక్షలో పాస్ అయినట్టు, లేదంటే ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టు. దీన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు. ఈ మాటలే ఆశ్చర్యంగా ఉంటాయండి, ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ పరలోక రాజ్యము వెళ్ళేవారు ఎంతమంది? ఎవరైతే క్రీస్తు నందు ఉన్నటువంటి సందేహాన్ని ఎవరైతే నివృత్తి చేసుకుంటారో, ఎవరైతే అనేకులు క్రీస్తు గురించి కలిగిన సందేహాలని నివృత్తి చేస్తారో, పని చేసినోడికేనండి పరలోక రాజ్యం. అంతేనా? ఏంటా పని? సువార్త అంటే క్రీస్తు మరణ పునరుద్ధానం. నిజంగానే మరణించాడా? అడుగుతున్నారా లేదా? భ్రమపరిచాడు దేవుడు. ఏంటి? దేవుడు సిలువ వేసినట్టు భ్రమపరిచాడు. వేరే వ్యక్తిని తీసుకెళ్ళి సిలువ వేసేశాడు. పునరుద్ధారణ అయ్యాడా? అంటే క్రీస్తు సిలువ మరణం గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి సమాజంలో ఏమున్నాయి? అపోహలు ఉన్నాయా లేదా? మరి ఎవరిని గుర్తు చేస్తారు? వాళ్ళు ఈ అపోహలు పెట్టి కూడా క్రీస్తులోకి రాలేకపోతున్నారండి. నువ్వు నివృత్తి చెయ్యగలవనే నమ్మకంతో ఒకటి పంపించాడు దేవుడు నీ దగ్గరికి. నువ్వు నివృత్తి చేయలేకపోతే, నువ్వు ఎదిరించగలవని అపవాదిని ఆదాం దగ్గర పంపించాడు, లేకపోతే అవ్వ దగ్గర పంపించాడు. ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఎదిరించగలవని అదే అపవాదిని యోబు దగ్గర పంపించాడు. ఏమైంది? జయించాడా లేదా? యోబు అంటే ఈ సమాజం ఎందుకు భ్రష్టు పట్టిపోతుందంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేక. 3000 మత శాఖలుగా ఎందుకు మారిపోయిందంటే ఒకే క్రీస్తు. ఎందుకు మారిపోయిందంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేక.
అంటే ఇప్పుడు ఎవరి మీద కనికరం పడాలి? ఎవరి మీద కనికరం పడాలండి? క్రీస్తు జ్ఞానం లేని వారు ఒకవేళ సందేహం మీ దగ్గర వ్యక్తపరిస్తే వారికి ఖచ్చితంగా నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఆ నివృత్తి చేయడమే వారి మీద మీరు చూపించేటువంటి కనికరం. చిన్నపిల్లలను గెసిరినట్టు వాళ్ళని గెసిరేస్తే నీకు ఎన్నిసార్లు చెప్పినారా? నీకు అర్థం కావట్లేదు. అంటే ఇదిగో కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు తీర్చబడుతుంది. ఇప్పుడు వరకు కనికరం అంటే బేదల మీద, బేదలే. ఇటువంటి బేదలు ఆధ్యాత్మిక బేదలు, క్రీస్తుని కలిగి లేనటువంటి బేదలు. అటువంటి వారి మీద మరి ముఖ్యంగా కనికరం చూపించాలి. మరి ఇప్పుడు ఆలోచించండి, మరి ఏ స్థాయిలో చదవాలి, ఏ స్థాయిలో చదువుతున్నాము? దివారాత్రులు నువ్వు ధ్యానిస్తేనే ఆ స్థాయి వస్తుంది. నీ కొడుకు ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, వాడు ఎంత కష్టపడితే వెళ్తాడు? దేవుడు కూడా ప్రతి విశ్వాసి పరలోక వాస అవ్వాలనుకుంటున్నాడు, పరలోక పౌరసత్వం పొందాలనుకుంటున్నాడు. అమెరికా పౌరసత్వం పొందుకోవాలంటే అక్కడికి వెళ్ళి స్థిరపడాలి. అక్కడికి వెళ్ళి స్థిరపడాలంటే ఎంత నాలెడ్జ్ కావాలి? అక్కడ అమెరికా వెళ్ళాలంటే అక్కడ ఉద్యోగం సంపాదించాలంటే ఎంత నాలెడ్జ్ కావాలి? చాలా నాలెడ్జ్ కావాలి, ఎంతో కష్టపడాలి. అక్కడికి వెళ్తాం, వెళ్ళి అక్కడ పౌరసత్వం తీసుకుంటాం. ఈ పౌరసత్వం ఇదంతా దేని బట్టి వచ్చింది? నువ్వు కలిగి ఉన్నటువంటి జ్ఞానం, నువ్వు కష్టపడి సంపాదించినటువంటి జ్ఞానం బట్టి వచ్చింది. మరి పరలోక పౌరసత్వం మామూలుగా వచ్చేద్దా? గుడికి వెళ్ళిపోయి అల్లెలు ఆమె అనుకుంటూ వచ్చేద్దా? రాదు. ఖచ్చితంగా ఈ జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా రానే రాదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. అది తవ్వి తీస్తేనే పౌరసత్వం. ఎక్కడ పౌరసత్వం? పరలోక పౌరసత్వం వస్తుంది. అందుకే ఏ స్థాయికి ఎదగాలంటే డౌట్ ఎవరైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ డౌట్ తీర్చగలిగేటువంటి స్థాయికి మనం ఎదగాలి. సందేహపడు వారి మీద యోధాపతి కూడా చాలాసార్లు చదువుకున్నది. అది చదువుకున్నదా లేదా? ఎప్పుడన్నా అక్కడ ఆగి చూసావా? ఆ మాట వెనకాల ఇంత అర్థం ఉంది అని ఆలోచించావండి అంటే వరుసగా చదువుకుని వెళ్ళిపోతే చందమామ కథలాగా అర్థం అవుతుంది. ధ్యానించమంటున్నాడు. ఒక మాట ఉందంటే అది ఎందుకన్నాడు అది ధ్యానిస్తూ ఉంటే నీకు అది దేవుడు బయలుపరుస్తాడు. లేకపోతే అబద్ధ బోధకులు చేతులు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు. ఎందుకు మోసపోతున్నావు? ఏమన్నాడు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎక్కడ చూసుకోవాలి? అంటే ఏం చేయాలి చూసుకోవాలంటే? చదవాలా లేదా? ఎందుకు చెప్పాడు ఆ జాగ్రత్త? ఆడు చెప్తుంది అబద్ధమా కాదా పసిగట్టగలిగే జ్ఞానం నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉండాలి. మెసేజ్ విన్నావంటే ఆడు చెప్పింది అబద్ధమా నిజమా? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. అందుకే బేదలు, విధవరాండ్రు, అనాథులు వీళ్ళతో పాటు మన లిస్టులో చేరింది ఏంటి? క్రీస్తు గురించి సందేహపడు వారి మీద కనికరం చూపించాలి. ఒకసారి చెప్పాలి. మనం ఏమనుకుంటున్నాం? విన్నాడా? వింటాడు. లేకపోతే వారితో వాగ్వేదానికి కానీ లేకపోతే గొడవకు కానీ వాటికి దిగిపోకూడదు. ఎందుకంటే ఆ సహోదర ఐక్యత చెడగొట్టేసుకున్నాం అనుకో, రేపు వాడే మారి మళ్ళీ నీ దగ్గర రావడానికి అవకాశం ఉండదు. అందుకే 1-2 సార్లు ఏం చేయాలంటే మనం చెప్పి వదిలేయాలి. దేవుడే తర్వాత అతనికి బయలుపరుస్తాడు. ఖచ్చితంగా మన దగ్గరికి ఏమవుతాడు? తిరిగి వస్తాడు. ఫస్ట్ నువ్వు కాలు రాసావంటే ఇంకా మన దగ్గరికి రావాలని అనిపించదు. అందుకే సందేహపడు వారి మీద కనికరం
చూపించండి. ప్రార్థన చేసుకోండి.